జన్యు మార్పిడి కారణంగా కోటి మందిలో ఒకరికి వచ్చే ప్రాణాంతకర వ్యాధి అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా. ఇక కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్. ఆ క్యాన్సర్ బారి నుంచి బయటపడేందుకు వారి దగ్గర అంత ఆర్థిక స్థితిగతి లేదు. ఎంత పెద్ద రోగానికి తమ తండ్రికి చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలని ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు. తమ కొడుకుని కాపాడుకునేందుకు సాయం చేయాలంటూ ఆ రోగి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామానికి చెందిన సిరిసిల్ల రాము సునీత దంపతులకు కుమారుడు సాయి చరణ్ కు భార్య లక్ష్మీ ప్రసన్న, కుమార్తెలు లక్ష్మీ సుసజ్ఞ స్మయ ఉన్నారు. వృత్తిరీత్యా ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేసేవారు. 4 నెలల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో పట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. కానీ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ చేసిన వైద్య పరీక్షల్లో సాయి చరణ్ కు అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాతో బాధపడుతున్నట్టు తేలింది. జన్యు మార్పిడి కారణంగా కోటి మందిలో ఒకరికి వచ్చే ఈ క్యాన్సర్ ప్రాణాంతకమని వెంటనే చికిత్స ప్రారంభించాలని వైద్యులు సూచించారు. క్యాన్సర్ రావడం వల్ల ఈ ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని వచ్చిన అమౌంట్ తోటి ఇప్పటివరకు అయితే ట్రీట్మెంట్ చేసుకోరు. ఇంకా అన్నకు బోన్ మ్యారో ఇలాంటి టెస్టులు ఇంకా ఉన్నాయట. దానికి 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పాడు. అన్న వాళ్ళ దగ్గర కూడా అసలు డబ్బులు ఏం లేవు. అన్న కాలేజీలో చెప్పేవాడు, మాకు మీ ఇంటి పక్కకు పరిచయం. ఇప్పుడు మీరు ఏమన్నా దయచేసి సాయం చేసి అన్నను కాపాడగలరని కోరుకుంటాము. చికిత్స కోసం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో తమ ఇంటిని విక్రయించగా వచ్చిన 18 లక్షలతో కుటుంబ సభ్యులు సాయి చరణ్ కు చికిత్స చేయించారు. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో 4 నెలలుగా కీమోథెరపీ చేయించుకున్న సాయి చరణ్ కు వీలైనంత త్వరగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. రీసెంట్ గా జనవరిలో వచ్చింది ఆయనకి. ఆయన ట్రీట్మెంట్ నిమిత్తము డబ్బులు అవసరం ఉండి మేము ఈ విన్నపం చేసుకుంటున్నాము. దీని గురించి మీకు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అందరినీ. ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇంట్లోనే వీళ్ళు 6 నెలల దాకా ఓనర్ వాళ్ళు ఇస్తే అద్దెకుంటున్నారు. నా కొడుకు సాయి చరణ్ ఏకైక సంతానం నాకు. మా అబ్బాయికి జనవరిలో అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ సోకినది. దానికి గాను ఇప్పటికి మాకు 18 లక్షల ఖర్చు అయింది. ఒక్క ఇల్లు మేము ఉన్న ఒక ఇల్లు అమ్ముకొని ఆ ఖర్చులు భరించాము. తదుపరి కూడా మాకు డబ్బులు అవసరం ఉన్నది. దానికి గాను 20 నుండి 25 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్లు. అంత ఆర్థిక స్తోమత మాకు లేదు. కాబట్టి దయతలిచి పెద్ద మనసుతో ఎవరైనా ఆర్థిక సహాయం చేయగలరని కోరుతున్నాను. ఈ ప్రక్రియలో భాగంగా తండ్రి రాము రక్త మూలకణాలను సాయి చరణ్ కు ఎక్కిస్తామని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ చికిత్స ద్వారా 1.5 సాయి చరణ్ కు ఉన్న వ్యాధి 90% తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే ఈ చికిత్సకు మరో 25 లక్షలు అవసరమవుతుందని దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలి అని సాయి చరణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్న రాము ప్రస్తుతం అన్ని తానే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్మేసిన ఆ కుటుంబం చికిత్సకు అవసరమైన డబ్బు కోసం దాతల సాయం కోరుతుంది. నాకు జనవరిలో జ్వరం రావడం వల్ల నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు రక్త పరీక్షలు చేసి వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ వ్యాధి వచ్చిందని చెప్పారు. దానికి గాను ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్లో 70 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ అంత స్తోమత లేకపోవడం వల్ల నేను బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానండి. మొదటి దశ చికిత్స నిమిత్తం నాకు ప్రస్తుతానికి 18 లక్షల వరకు ఖర్చు అయిందండి. దానికోసం మాకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి ఇల్లు అమ్ముకొని నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. తదుపరి ఫైనల్ ట్రీట్మెంట్ కోసం నాకు 20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారు. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల నాకు 90 నుంచి 95% వరకు వ్యాధి నయం అవుతుందని డాక్టర్ గారు చెప్పడం వల్ల నేను అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి. ప్రస్తుతానికి నాకు ఫైనల్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేకపోవడం వల్ల ఎవరైనా పెద్దలు దయతలిచి ఏదైనా ఆర్థిక సాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. దీనికి ఆరోగ్యశ్రీ అనేది వర్తించదండి. ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా రావని చెప్పారు. ఓన్లీ మనం డబ్బులు పెట్టుకోవడం వల్ల మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేస్తామనేసి కూడా చెప్పారండి. ఈ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అందుకోసమనే నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ మాకు ఉంది, కాకపోతే ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్పారండి ఏ హాస్పిటల్లో కూడా. ఇద్దరు చిన్నారుల తండ్రైన సాయి చరణ్ కు సాయం చేయాలి అనుకునే దాతలు 9295555855 ఈ నెంబర్ కు ఫోన్ పే ద్వారా గానీ సాయి చరణ్ కు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్
6204848278 మోహింపుర బ్రాంచ్ సిద్దిపేట IFSC కోడ్ SBIN 0000 20100కు డబ్బులు పంపి సాయంగా నిలబడాలి అని వారు కోరుతున్నారు.